బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ కి ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. ఓవర్లోడ్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి లిఫ్ట్ దిగింది. హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేశారు. అనంతరం వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కి తరలించారు. నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ కి ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. ఓవర్లోడ్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి లిఫ్ట్ దిగింది. హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేశారు. అనంతరం వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కి తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈరోజు సిఎల్పి సమావేశం కోసం నోవాటెల్ హోటల్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి చిన్న ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన లిఫ్ట్ లో ఎక్కడానికి వెళ్లే సందర్భంలో ఆ లిఫ్ట్ వెయిటేజ్ చూసినట్టయితే కేవలం 8 మంది మాత్రమే వెళ్లాల్సిన లిఫ్ట్ లో ఒకసారిగా సీఎం తో పాటు అందరూ ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ కూడా పోటీపడి ఆ లిఫ్ట్ లో ఎక్కడంతో ఒకసారిగా ఓవర్ వెయిట్ కావడం జరిగింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కసరికి అది లిఫ్ట్ ఒకసారిగా మొరాయించి సౌండ్ చేస్తూ ఆగిపోవడం జరిగింది. లిఫ్ట్ కూడా ఉండాల్సిన దానికంటే ఒకసారిగా కిందికి వెళ్ళిన నేపథ్యంలో వెంటనే అధికారులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఒకసారిగా సీఎం కూడా లిఫ్ట్ లో ఉండడంతో ఆందోళన కూడా చెందారు. అయితే ఏం జరుగుతుందనే దానికి సంబంధించి కూడా వెంటనే అప్రమత్తమైన అధికారులంతా కూడా లిఫ్ట్ ను దాన్ని ఓవర్కమ్ చేసేందుకు కూడా సెకండ్ లిఫ్ట్ ను వెంటనే రప్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ లిఫ్ట్ లో ఓవర్ వెయిట్ కావడంతో 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఉండడంతో మిగతా వారిని అందరినీ కూడా బయటికి పంపించి వెంటనే సీఎం ను కూడా మొదటి లిఫ్ట్ లో ఏదైతే డౌన్ లో కావడంతో ఆ లిఫ్ట్ లో నుంచి కూడా సీఎం ను రప్పించి రెండో లిఫ్ట్ నుంచి కూడా సెకండ్ ఫ్లోర్ కు పంపించి సమావేశానికి పంపించడం జరిగింది. అప్పటిదాకా కూడా అధికారులు అయితే కాస్త టెన్షన్ పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం లిఫ్ట్ లో ఉండడంతో అధికారులంతా కూడా ఒకసారిగా ఏం జరుగుతుంది సౌండ్ రావడం, లిఫ్ట్ లో సౌండ్ రావడంతో పాటు ఉండాల్సిన దానికంటే కూడా ఆ వెయిట్ ఎక్కువ కావడంతో గ్రౌండ్ లోకి కిందికి వెళ్లడంతో అధికారులు కూడా కాస్త ఆందోళన చెందారు. వెంటనే అక్కడున్న సిబ్బంది కానీ హోటల్ సిబ్బంది కూడా అప్రమత్తమై లిఫ్ట్ను వెంటనే ఆపేయడం జరిగింది. మొదటి లిఫ్ట్ను ఆపేసి ఆ లిఫ్ట్ను ఓపెన్ చేసి అక్కడ నుంచి సీఎంతో పాటు మిగతా వారందరూ కూడా బయటికి రప్పించి రెండో లిఫ్ట్లో నుంచి కూడా పైకి పంపించి ఆ సమావేశానికి పంపించడం జరిగింది. ఆ సీఎం వెళ్ళిన తర్వాత వెంటనే దానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన కూడా అధికారులంతా కూడా చూసి దానికి సంబంధించి ముఖ్యంగా 8 మంది ఉండాల్సిన దాంట్లో 13 మంది ఉండడంతో ఓవర్ వెయిట్ కావడంతో ఆ ప్రమాదం జరిగిందని భావించి వెంటనే దీన్ని అప్రమత్తం కావడం జరిగింది. చెప్పండి. అంటే ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అంటే దిగాల్సిన చోట కాకుండా ఇంకా డౌన్ లోకి వెళ్ళిపోయింది లిఫ్ట్ అని చెప్తున్నారు. అయితే 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడం అంటే సామాన్యంగా అయితే అది సాధ్యమవుతుంది. కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు సెక్యూరిటీ కూడా ఉంటుంది. వాళ్ళు వారించలేదా? అయితే ఆ సీఎంతో పాటు పోటాపోటీగా ఎమ్మెల్యేలు కానీ విప్పులు కానీ ఆ సీఎం కోసం అప్పటిదాకా బయట ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సీఎం రాగానే ఆయనకు స్వాగతం పలుతూ ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వారించినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు విప్పులు కావడంతో మిగతా పెద్దగా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఆయనతో సీఎంతో పాటు వెళ్ళాలన్న ఆలోచనతో చాలామంది వెంటనే లిఫ్ట్లోకి వెంటనే వెళ్ళడం జరిగింది. దాంతో విప్పులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఉండడంతో ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎమ్మెల్యేలు కావడంతో వారిని ఏమనలేని పరిస్థితి కావడంతో అందరూ కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు అబ్జర్వేషన్ చేయలేకపోయారు. ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అనేది కూడా దాన్ని హోటల్ సిబ్బంది కూడా దగ్గరలోకి అంటే పోలీసులు పూర్తిగా సరౌండింగ్ తీసుకోవడంతో ఆ లిఫ్ట్ అనేది ఎంత కెపాసిటీ ఉంది, వాస్తవానికి ఎంతమంది వెళ్తారనేది కూడా పోలీసులు అప్పటివరకు అబ్జర్వేషన్ చేయలేకపోయారు. మొత్తం అందరూ చాలా వరకు లోపలికి వెళ్ళడంతో ఒకసారిగా 13 మంది వెళ్ళడంతో ఆ సౌండ్ చేస్తూ లిఫ్ట్ సౌండ్ చేస్తూ కూడా కిందికి వెళ్ళడం జరిగింది. ఆ లిఫ్ట్ వెంటనే వెంటనే సెక్యూరిటీ సిబ్బందితో పాటు హోటల్ సిబ్బంది కూడా అక్కడే దగ్గర ఉన్న వారు వెంటనే అప్రమత్తం కావడంతో ఆ లిఫ్ట్ను ఆఫ్ చేసేసి దాన్ని డోర్లు కూడా కాస్త దగ్గరికి అయిన తర్వాత వాటిని ఓపెన్ చేయించి మళ్ళీ సీఎంతో పాటు అందరినీ బయటికి రప్పించి సెకండ్ లిఫ్ట్లో నుంచి సెకండ్ ఫ్లోర్కు మీటింగ్స్ హాల్ జరుగుతున్న సెకండ్ ఫ్లోర్కు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.